చెప్పన్నా నీ లోపల ఏదో అన్నా చిల్లర కాకుండా పోలీసులు ఇక్కడ నేను చెప్పిన దానికి ఎగ్జాంపుల్ కు ఇక్కడ ఆర్డర్ దింప ఒకసారి కెమెరా లాటర్ పోతాండి అక్కడ అక్కడ బ్రదరు ఇక్కడ 20 రూపాయలు తీసుకుంటానని బయటకు పోయా. నా పేరు సునీల్, నేను మంత్రి కాన్స్టిట్యూన్స్ సుద్దిల సిద్దిరాబాద్ కాన్స్టిట్యూన్స్ నుంచి మాట్లాడుతున్నాను. కంపేర్ విత్ లాస్ట్ 10 years నుంచి చూసుకుంటే మనం లాస్ట్ 10 years తెలంగాణ గవర్నమెంట్ కొన్ని ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చూసుకుంటే ఇప్పుడు మనం బాత్రూమ్ పోవాలన్నా కూడా వాటర్ ఫెసిలిటీ దొరకలేదు. ఇన్ కేసు ఇప్పుడు చూడండి అక్కడ చూసుకుంటే ఏంటంటే బాత్రూమ్ పోవాలన్నా కూడా కరెక్ట్ పర్సన్ బాత్రూమ్ పోవాలంటే ఎక్కడ అవుతుండు. పబ్లిక్ ఎవరైతే ఎక్కడైతే గూడాలు వేసుకుని పక్క చూస్తున్నారో వాళ్ళ పక్క పంట బాత్రూమ్ పోవాల్సిన అవసరం వచ్చేసింది. లాస్ట్ కంప్లైంట్ పోసుకుంటే ఏంటంటే డెవలప్మెంట్ తగ్గింది. బట్ ఏంటంటే మూడు సీదా ఒకటి తగ్గినాయి. కంపేర్ విత్ చూసుకుంటే జనాలు ఏంటంటే ట్రాఫిక్ అయినా కానీ వాటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ తగ్గినాయి. వాటర్ ఫెసిలిటీ మంచి లేదు. ఇప్పుడు మనం బోర్లు కట్టుకోవడానికైనా తాగడానికి నేను ఒక బకెట్ తీసుకోబోతాను. ఎగ్జాంపుల్ ఇక్కడ కాలాలు వస్తాయి, ఇక్కడికి రెడ్ కలర్ రెడ్ లెక్క వస్తాను. దాన్ని మనం యూజ్ చేసుకునే దానికి కూడా అది లేదు. ఏమంటారంటే సీతక్క గారు 10 రోజుల నుంచి ఇక్కడ తిరుగుతూనే భక్తుల అసౌకర్యాలు ఎన్నో కనుక్కున్నామని తిరుగుతూ ఉందంట. కానీ ఎన్ని అసౌకర్యాలు చెప్తున్నారో మనం ప్రతి ఒక్క దగ్గర ఇంటర్వ్యూ చేసుకుంటూ వచ్చినాం. వాటర్ ఫెసిలిటీ కానీ ఆడ జంపనవా దగ్గర కానీ, దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏదో చేస్తాం మేడారం జాతరని బాగా జరిపిస్తున్నామని ఇంతకుముందు అన్నారు. అది ఏమాత్రం లేదనేసి భక్తులు అంటారు. నేను అనట్లేదు, మళ్ళీ వేరే భక్తులు మాత్రమే అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. 1000 మందికి ఒక లాటరీ కడితే ఎక్కడ 1000 మందికి ఒక లాటరీ ఇక్కడ చూపెట్టండి. అప్పుడున్న స్పెషాలిటీస్ ఇప్పుడు లేవు. ఏది ఇప్పుడున్న స్పెషాలిటీస్ ఇప్పుడు లేవు. అంతే అంతే ఎందుకంటే డబ్బులు వచ్చింది ఆయన కాంగ్రెస్